ముఖ్యంగా బనకచెర్లపై చర్చలు అనుచితమని కేంద్రానికి రేవంత్ సర్కార్ లేఖ రాసింది. ఎప్పటిలాగానే ఇది కూడా మరో డైవర్షన్ కుట్రగానే చూడాలా, లేక తమ కుట్రలు సాగవని తేలడంతో రేవంత్ కవరింగ్ డ్రామా మొదలు పెట్టాడని అనుకోవచ్చా? ఏం చెప్తారు? అంటే రెండు ఉంటాయమ్మా. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇష్యూస్ మీదకి వెళ్ళి పక్కదారి పట్టించడానికి కూడా బనకచెర్ల ఇష్యూను ఫోకస్ చేయడం. యాక్చువల్గా బనకచెర్ల పైన కేంద్రమే 4 లేఖలు రాసింది. ఈ ఎటువంటి అనుమతి ఇచ్చే అవకాశం కూడా కనబడట్లేదు అక్కడ. అయితే రెండవది ఏంటంటే ఈ కనీసము ఒత్తిడి తీసుకొచ్చి మిగతా ఇష్యూస్ అన్న సెటిల్ చేసుకోవాల్సిన రేవంత్ రెడ్డి గారు వాటిని పట్టించుకోకుండా ఎంతసేపు ఇది ఇది లేఖలు రాసి పక్కకు పెట్టిన ప్రాజెక్టు మీద బనకచెర్ల మీద ఈయన వివాదం అనేది లేపుతా ఉన్నాడు. వాస్తవంగా ఏంటంటే ఇప్పట్లో బనకచెర్లకి ఎటువంటి అనుమతులు రావమ్మ. ఎందుకంటే హైడ్రాలజీ అనుమతులు ఇవ్వడానికి కేంద్రం నిరాకరించింది. 4 లేఖలు రాసింది. ఒకటి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి, రెండవది ఏంటంటే 3 లేఖలేమో డైరెక్ట్గా గవర్నమెంట్కి రాసిన లేఖలు ఉన్నాయి. వీళ్ళు ఏవైతే ప్రాజెక్ట్ కోసం ముందు పంపిన రిపోర్ట్ ఏదైతున్నదో దాన్ని వాళ్ళు రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసిన తర్వాత ఇంకా దాని మీద ఇప్పుడు వివాదం మాట్లాడడం కంటే కూడా ఇతర ఇష్యూస్ మనకు చాలా ఉన్నాయి. నాగార్జున సాగర్ రైట్ కెనాల్ ఉంది, వారదా ప్రాజెక్టుకు సిడబ్ల్యూసీ దగ్గర పెండింగ్ ఉంది, పర్మిషన్స్ ఉన్నాయి, 3rd TMCకి ఇంతవరకు అనుమతి రాలేదు. కాళేశ్వరం మీద ఎన్డీఏ సేవలతో మాట్లాడి తొందరగా దాన్ని టేకప్ చేయాల్సిన పనులు అట్లాగే ఉన్నాయి. ఇంకా నదుల అనుసంధానం మీద మాట్లాడుతున్నారు. అంటే ఈ ఇష్యూస్ మనకు అవసరమైన వాటి మీద ఫోకస్ చేయకుండా ఇంకోటి రేపు మీటింగ్ పెట్టుకొని కూడా ఉపయోగం ఏం లేదు దాని మీద. ఒకవేళ ప్రభుత్వం పోనన్నా చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే ముందు అది క్లియర్ చేసుకోవాలి కదా. వాళ్ళు ఆబ్జెక్షన్స్ ఏవైతే రాశారో ఆంధ్ర ప్రభుత్వానికి, వాళ్ళ ప్రపోజల్ని ఏదైతే రిజెక్ట్ చేశారో అవన్నీ అట్లుండగా ఈయన ఈ రకంగా మాట్లాడడం అనేది డైవర్షన్ కోసమే చేస్తున్నాడని అనుకోవాలి మనం. కానీ ఆ రిజెక్షన్స్ గురించి ఎక్కడ మాట్లాడలేదు కదా. రేపు జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో ఢిల్లీలో ఏపీ సీఎంతో చర్చలకు ముఖ్యమంత్రి సిద్ధమయ్యాడు. ముందుకు చూసినట్టయితే అసలు చర్చన ప్రస్తావన తెచ్చిందే రేవంత్. కానీ మన ఎగువ రాష్ట్రం అనే సోయి కూడా అతనికి లేకుండా ఇలాంటి ప్రస్తావన తీసుకొచ్చాడు. ఇప్పుడు మీటింగ్ అని వెళ్ళడం జరుగుతోంది. అంటే ఇంటర్నల్గా అక్కడ వాళ్ళు ఆల్రెడీ మేము హైడ్రాలజీ క్లియరెన్స్ ఇవ్వము, ఎందుకంటే దీని మీద విచారణ జరగాల్సిన అవసరం ఉన్నది, సర్ప్లస్ వాటర్ ఎంత ఉన్నది అనేది లెక్క తేల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే వాటర్ 3000 TMCలు యావరేజ్గా మీకు కనబడుతుందో అవన్నీ కూడా ఎగువ రాష్ట్రాలు వాడుకోవట్లేదు కాబట్టి మీకు వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ ఎగువ రాష్ట్రాలు వాడుకున్నట్టయితే కిందికి నీళ్ళు వచ్చే అవకాశం ఉండదు. ఇప్పుడు డిపెండబిలిటీ 75% లేకుండా కేంద్ర ప్రభుత్వం ఏ ప్రాజెక్టుకు కూడా మనకు ఇవ్వదు, అప్రూవల్ ఇవ్వదు, హైడ్రాలజీ పర్మిషన్ అనేది ఇవ్వదు. ఇప్పుడు రాయలసీమలో ఇప్పుడు ఏదైతే మిగులు జలాల మీద ఎక్స్పెక్ట్ చేసి కట్టిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో దేనికి కూడా అనుమతి లేదు. తెలుగంగతో సహా అక్కడ కట్టిన ఏ ప్రాజెక్టుకు కూడా పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్ళని తీసుకుపోవడానికి మాకు వరద జలాల మీదనే ఆధారపడి కట్టుకున్నామన్నారు. ఇప్పటి వరకు భారతదేశంలో వరద జలాల మీద ఆధారపడ్డ ప్రాజెక్టు దేనికి కూడా హైడ్రాలజీ క్లియరెన్స్ అనేది ఇవ్వలేదు. ఓన్లీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ మాత్రమే ఇస్తారు ఆ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్. కాబట్టి రేపు అక్కడ ఈయనేమన్నా మళ్ళీ ఆయనకు చంద్రబాబుకి హెల్ప్ చేయడానికి పోవాల్సిందే తప్ప సెంట్రల్ గవర్నమెంట్ అంతా నిర్ద్వందంగా దాన్ని మేము ఇవ్వము అన్న తర్వాత ఇప్పుడు రేపు మాట్లాడాల్సిన అలా బనకచెర్ల ఎజెండానే పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే తిరస్కరించింది. ఇంకా ఇప్పుడు ఈయన కొత్తగా చెప్పేది ఏమున్నది? వాళ్ళకు కూడా చెప్పాలి, మీరు దాని మీద స్టిక్ ఆన్ అయి ఉండండి. ఎందుకంటే ఎటువంటి డిపెండబిలిటీ 75% ఉన్నది అని చెప్పి, నీళ్లు మిగులు జలాలు ఉన్నాయని చెప్పి నిర్ధారణ కాకుండా అనుమతి ఇవ్వకూడదు అనేది ఒక పాయింట్ మీద ఆయన చెప్పాల్సింది చెప్తాడు. కానీ అపెక్స్ కమిటీ మీటింగ్ వల్ల కొన్ని తేలాల్సిన అంశాలు ఉన్నాయి. బట్ వాటి మీద రేవంత్ రెడ్డి గారికి అవగాహన ఉందా లేదా, రేపు ఎజెండాలో ఆయన ఏం డిస్కస్ చేయబోతున్నాడు, ఏది కూడా ఆయన బయటికి చెప్పట్లేదు. అట్లీస్ట్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద పూర్తి పెత్తనం తెలంగాణకు ఉండాలి. వారదా ప్రాజెక్టుకి 20 TMCలకు అనుమతి తీసుకోవాలి. కాళేశ్వరంలో 3rd TMCకి స్ట్రక్చర్స్ అన్ని కంప్లీట్ అయినాయి కాబట్టి నీళ్ళు ఎత్తిపోసుకోవడానికి అనుమతి ఇవ్వాలి. ఎన్డీఎస్ఏ వాళ్ళు ఏదైతే పెండింగ్ పెడుతున్నారో దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పాలి. అంటే అన్నారం వస్తుందిలా బాగున్నా కూడా వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వలేదు కాబట్టి మేము స్టోర్ చేయట్లేదు అంటున్నారు. అది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ దారి తీసేటట్టుంది. ఎందుకంటే హరీష్ రావు గారు మేము రైతులను తీసుకెళ్ళి పంపులు ఆన్ చేస్తామని చెప్పారు. ఆ పంపులు ఆన్ చేయకపోతే తెలంగాణ చాలా గోసపడుతుంది. ఎందుకంటే ఖరీఫ్ పంటలకు కూడా వర్షాలు పడకపోతే నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటివరకు వర్షాలు లేవు తెలంగాణలో. ఈ గోదావరి బేసిన్లో అయితే ఎప్పుడు ఈ టైం వరకు అన్ని నిండుగా ఉండాల్సింది. ఈసారి ఎర్లీగా నీళ్ళు వచ్చాయి, తర్వాత నీళ్ళు ఆగిపోయినాయి. గతంలో లాగా శ్రీరామ్ సాగర్ నుంచో కడెం ప్రాజెక్ట్ నుంచో నీళ్ళు వచ్చే అవకాశం లేదు.
కాబట్టి ఈ విషయాలన్నీ పరిగణలో తీసుకొని అపెక్స్ కమిటీలో ఆ విషయాలు మాట్లాడాలి, కానీ దాని మీద ఇప్పటివరకు నా గొంతు విప్పడం లేదు. అసలు ఏం జరుగుతుందో రేపు చూడాలి.